దీని మీద మరి బాబు గారు స్పందిస్తేనే జగన్ గారికి ఆ హీట్ తగులుతుందా? అలా అనిపించింది ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ పోయి రైతులతో మాట్లాడి అక్కడ ఇష్యూస్ని హైలైట్ చేసిన తర్వాత రివ్యూ పెట్టి అధికారులు వెళ్ళమన్నారు. అసలు అధికారుల బాధ్యత ఏంటండి? రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పి దానికి ఒక రిపోర్ట్ ఇచ్చేసి ఇమీడియట్లీగా అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించడం, రైతాంగం అయితే రైతులను ఆదుకోవటం, అలాంటిది లేనే ఉండదు సిస్టమ్. అంటే ప్రతిదీ ముఖ్యమంత్రి గారు చెప్తారా? అధికారులు ఏం చేస్తారు? ఏమీ చేయరు. అంటే సిస్టమ్ని ఏం చేశారంటే ఎంటైర్గా సీఎంఓకి తీసుకెళ్ళిపోయారు. కింద పనిచేయాల్సినటువంటి అధికార యంత్రాంగం పనిచేయటం మానేసింది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఆయన వెళ్ళి దాని ఇష్యూని కూడా సీరియస్ తీసుకొచ్చారు. అక్కడ ఎవరైతే ఒక మహిళ తను పడిన ఇబ్బంది, పిల్లలకి ఫీజు కట్టాలని చెప్పినప్పుడు అక్కడికక్కడ ఆయన 2.5 లక్షల రూపాయలు ఎంతో డబ్బులు ఇవ్వటంతో ఆమె చెప్పింది తన ఆవేదన, తన బాధ చెప్పింది. ఈ పంట వస్తే నేను పిల్లలు చదివిద్దాం అనుకుని ఈ పంట రాలేదు, ఇప్పుడు నేను పిల్లల్ని ఇంట్లో ఆడపిల్లల్ని ఎట్లా పెట్టుకొని నేను చేయాలని ఒకసారి బయట ఉన్నట్లుంది. ఒకసారి బయట ప్లే చేయండి. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏది ప్రాధాన్యత అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నువ్వు వస్తే మాకు ఒరిగేది కాదు, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి వస్తే ఇక్కడ అధికార యంత్రాంగం కదులుతారు, మీ ఎమ్మెల్యేలు కదులుతారు. నేను వస్తాను కానీ తెలుగుదేశం పార్టీ అందరూ అధికారులు పరిగెత్తా వస్తున్నారు, సంఖ్యలు ఇప్పుడు ఇస్తున్నారు. అంటే నేను వచ్చి ఇక్కడ విమర్శిస్తాను, ఇక్కడ అండగా ఉంటాను, రైతులు వచ్చి కష్టాలు చెప్పుకుంటారు, పరువు పోతుందని ఇప్పుడిప్పుడు వచ్చి గోతాలు ఇస్తున్న గోతాలు సరే, తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి? అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే యాక్చువల్గా వరి ధాన్యం తడిచినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతాంగం గత 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరి మంత్రి గారు రెస్పాండ్ కాలేదు, అధికారులు రెస్పాండ్ కాలేదు, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. సరే, ఇంత జరుగుతున్నా కానీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దానిపైన ఆందోళన చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు అధికారులు రెస్పాండ్ అయ్యారు. అంటే ఇప్పటికైనా రైతాంగాన్ని న్యాయం జరిగిద్దా? సరే, అధికార పక్షం వల్ల జరిగిందో, ప్రతిపక్షం వల్ల జరిగిందో, చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిందో, జగన్మోహన్ రెడ్డి వారి వల్ల జరిగిందో, ఎవరి వల్లన్నా జరగని పర్వాలేదు. కానీ రైతాంగం పంట తీవ్రంగా నష్టపోయారు. మరి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి ఉందా లేదా? అటువంటి పరిస్థితే లేదా? ఊరక నామకే వాయిస్తారా, చెప్పేసి వదిలేస్తారా? అంటే చంద్రబాబు కదులుతున్నారు, ఆయన అడుగు బయటకు పెట్టిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ యంత్రాంగం బయలుదేరిందనే చెప్పాలి సార్. ఈసారి అయితే అకాల వర్షాలు గత వారం రోజులుగా పడుతున్నటువంటి అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా ధాన్యం రైతులు ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలలో పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇక ఇతర ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంటను ఆరబోసుకొని అమ్ముకునే స్థితిలో ఏదైతుందో ప్రకృతి వైపరీత్య కారణంగా ఒక బాధ అయితే, అధికారుల నిర్లక్ష్యంతో మరింత నష్టం జరిగింది. ముఖ్యంగా ధాన్యం రైతుల పరిస్థితి గడిచిన 4 ఏళ్లుగా ఎలా ఉందంటే, పంట పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం పెద్ద ఒక ప్రహసనం లాగా మారిపోయే పరిస్థితి అనమాట. అంటే ఒక యుద్ధమో లేదంటే దానికోసం ఒక నిరీక్షణో లేకపోతే ఒక యాగమో చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పంట అమ్ముకుంటే అమ్ముకున్న పంటకి తిరిగి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారు, మిల్లర్ల నుంచి ప్రభుత్వం ఎప్పుడు ఇప్పిస్తుంది అనే దాని మీద అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడే పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏకంగా ఈ అకాల వర్షాలతో పెద్ద ఎత్తున ఇంత నష్టం జరిగితే, గడిచిన 4-5 రోజుల నుంచి వర్షాల గురించి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే ఏదైతే వర్షాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందని ముందస్తు అలర్ట్ ప్రేయర్తో ప్రభుత్వ యంత్రాంగం కొంత అప్రమత్తం చేయాల్సి ఉన్న ఆ పని చేయక. ఓకే, చెప్పండి. పంట నష్టం జరిగిందో కూడా కనీసం రైతాంగం వైపు మొహం చూడని పరిస్థితి కూడా అధికార యంత్రాంగం వైపు నుంచి కనిపించారు. చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నేతగా, ఆయన గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని చర్యలు ఏదైతే ఉందో, వర్షాలు ఎప్పుడైనా వస్తాయంటే ముందుగానే అలర్ట్ చేయడం, దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ఎంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఒక అంచనా వేసి అధికార యంత్రాంగాన్ని ఆ ప్రాంతానికి పంపించేవాళ్ళు. ఆ మెకానిజం ఇప్పుడు అంతా ఏమైపోయిందంటూ కూడా చంద్రబాబు ప్రశ్నించడం ఒకటైతే, 2 కనీసం బ్యాగులు ఏవైతే ఉన్నాయో, అనిల్ ఎవరికి అమౌంట్ ఇచ్చారు కదా, ఏంటి ఆ సబ్జెక్ట్ ఏంటి సార్? అక్కడ ఎవరికో అమౌంట్ ఇచ్చారు కదా ఒక మహిళకి, తను
ఒక మహిళా రైతు సార్, తన గాథను కన్నీటి వ్యధను ఈ రోజు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చింది. ఆమె మహిళ కూడా గతంలో వైసీపీ సానుభూతిరాలుగా కూడా చెప్తా ఉన్నారు స్థానికులు. అయితే ఈ అకాల వర్షాలతో తమ బిడ్డ జీవిత నాశనం అయ్యే ప్రమాదం వచ్చి పొంచింది. అంటే వచ్చిన ధాన్యాన్ని అమ్ముకొని సరైన సమయానికి నగదు వస్తే తమ బిడ్డ భవిష్యత్తుకి అవసరమైనటువంటి ఎగ్జామ్ ఫీజు కావచ్చు, కాలేజీ ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఉండేది. ఈ రోజు తడిచిన ధాన్యంతో మా పరిస్థితి జీవనం పూర్తిగా నాశనం అయిపోయింది, మా కుటుంబంలో అనేక ఇబ్బందులు వచ్చాయని చెప్పి ఆమె చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినప్పుడు తక్షణ సాయంగా ఎవరైతే తన కుమార్తె చదువుకు అవసరమైనటువంటి ఫీజులు కట్టుకోవడానికి 2.5 లక్షలు అవసరం అని చెప్పగానే అక్కడే చంద్రబాబు ఆ నగదును ఏర్పాటు చేసి ఆ మహిళకి ఇచ్చారు. ఆ మహిళ కూడా తన ఏదైతే ఉందో చంద్రబాబు చేసిన సహాయానికి కృతజ్ఞత తెలపడమే కాకుండా జీవితకాలం రుణపడి ఉంటాం, ఇలాంటి గొప్ప నాయకత్వాన్ని మేము కోరుకుంటామంటూ కూడా ఆమె ఒక వ్యాఖ్య కూడా చేసిన పరిస్థితి.